పరిష్కారం లేని సమస్య ఇంతవరకు సృష్టించబడలేదు జానకి. మనిషే ఇంకా రాలేదు. తనతో వచ్చే సమస్య గురించి ఆలోచన ఎందుకు? రానివ్వండి. ఏ పని మీద వస్తుందో తను వస్తే తెలిసిపోతుంది కదా. అనగాదేవి అనగానే అందరిలో ఆందోళన, కోపం, అసహ్యం కనిపిస్తున్నాయెందుకు? అసలు ఎవరి అనగాదేవి? ఎవరే? నాకు తెలీదు. మీ పెద్దనాన్నగారి పెద్దనాన్న కూతురు. బావగారికి చెల్లి అని తెలుస్తుంది, కానీ పాత గొడవలేదో అంటున్నారు. ఏంటవి? వరుసగా అన్నా చెల్లెలైనా దానికి ఆస్తంటే పిచ్చే నీలాగా. మా గురించి ఎందుకులే గాని మీ కూతురు గురించి మీరు మాట్లాడండి. నీలాగే. రఘుకి జనం అంటే ఇష్టం. జనం, ఊరు, పొలాలు ఇవి చూసుకుంటూ ఇక్కడే బ్రతకాలనుకుంటున్నాడు. ఆ అనగాదేవికి ఈ మట్టి వాసనే పడలేదు. అందుకే సిటీలో 100 ఎకరాల్లో పెద్ద పెద్ద బంగళాలు కట్టించుకుని అక్కడే మొగుడు కూతురుతో ఉంటుంది. ఆవిడకెందుకు మీరందరూ భయపడుతున్నారు? ఈ ఊర్లో 100 ఎకరాల పొలం ఉన్న ఏకైక గట్టి పొలం ఆవిడదే. ఎకరాలా? అమ్మో, పెద్ద ఆసామే. దేశ రాజకీయాల్ని ఎడమ చేత్తో శాసిస్తుంది. దానికి ఎడం చేతి వాటంలే. తను కనుసైగ చేస్తే ఇంటి గుమ్మం ముందు వరుసలో నిలబడే మంత్రులు, ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు. అంటే ఈ 100 ఎకరాలు 100 కోట్లు ఉంటాయా? 1000 కోట్లుంటాయి బావా. ఏం డబ్బే? డబ్బే ఉంటుందండి. డబ్బే.